వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. మాట్లాడుతున్నానండి. నాకు ఆశ్చర్యపరిచేటటువంటి ఒక అంశం ఈ మధ్యన ఒక స్టడీలో నేను చూశాను. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతోంది. అదే జనరిక్ మందులు వాడవచ్చా లేదా. ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రాబ్లం. ఎందువల్ల ఇప్పుడు దాకా నేను ఏమనుకునేవాడిని, రోజు అందరూ అడుగుతుంటారు నన్ను ఈ ప్రశ్న. సో నాకు మైండ్లో ఉన్నటువంటిది వాళ్ళకి చెప్పేవాడిని. ఏంటి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమిటి, ఫస్ట్ జనరిక్ మందులు క్వాలిటీ నాణ్యత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళ నాణ్యత మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు తక్కువకి ఎందుకు అమ్ముతున్నారు? లాభాపేక్ష ఎందుకు లేదు వాళ్ళకి? ఒకటి, వీళ్ళు క్వాలిటీ మందులు తక్కువకి ఇస్తున్నారా, లేకపోతే అంతే క్వాలిటీ తక్కువ ఉండో, లేకపోతే ఆ క్వాలిటీ మందులు ఎక్కువకి ఇంకో కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారా? వీళ్ళలో ఎవడు నిజం చెప్తున్నాడు? సో ప్రైవేట్ కంపెనీలోనేమో నాకు మంచి నాణ్యత గల మందులు, అందుకనే మేము క్వాలిటీ అంటున్నారు. సో వాడు చెప్పేది కరెక్టా? నేను క్వాలిటీకే కానీ తక్కువకు అమ్ముతున్నాను అంటున్నాడు. సో ఈ రెండిట్లో ఎవరు జనరల్గా నమ్ముతారు? నీ క్వాలిటీ మందులు ఎక్కువకు అమ్మేవాడిని నమ్ముతాం. నేను కూడా అదే పని చేశాను. సో రెండవ వర్గం ఏంటి, క్వాలిటీ ఇస్తున్నాను కానీ చీప్గా ఇస్తున్నాను అంటాడు. సో ఇది ఎందుకు ఇస్తున్నాడు అని పాపం వాడిని ఇప్పుడు దాకా నేను అనుమానించేవాడిని. ఈ ప్రశ్నకి 3వ తారీఖు జూన్ 3, 2026 ఈ తారీఖు నాడు ఒక స్టడీ పబ్లిష్ అయింది. అది చేసిన వాళ్ళు కేరళలో ఉన్నటువంటి ఒక లివర్ డాక్టర్ అని పేరు. ఆయన పేరే ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ఆయన హ్యాండిల్ పేరే లివర్ డాక్. ఆయన అసలు పేరు సిరియక్ యాబీ ఫిలిప్స్. ఈయన డిఎం చేసి డిఎం తర్వాత గ్యాస్ట్రాంట్రాలజీలోనే లివర్లోకి మళ్ళీ సబ్ స్పెషలైజ్ అయినటువంటి చాలా తెలివైనటువంటి ఒక డాక్టరు. చాలా సోషల్ అవేర్నెస్ సోషల్ మీడియాలో తీసుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్నటువంటి డాక్టర్ ఎవరంటే లివర్ డాక్. అంతేకాకుండా ఆయన చేసే స్టడీలు కానివ్వండి, అవన్నీ సైంటిఫిక్ స్టడీలు చేస్తున్నాడు. ఆయన చేసినటువంటి స్టడీ అఫ్కోర్స్ కాస్త ఘాటుగా నెక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడతాడు. అందువల్ల అందరికీ ఈయన నచ్చడు పడడు. ఇకపోతే ఈయన చేసిన స్టడీ 3వ తారీఖు జూన్ 22, 2026 పబ్లిష్ అయింది. జనరిక్ మందులు నాణ్యత గలవి అవునా కాదా, వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా అనేటటువంటిది ఈయన స్టడీ చేశారు. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా ఒక స్టడీ చేయాలంటే దానికి ఖర్చు అవుతుంది. ఎందుకు, రకరకాల మందులు సేకరించాలి, వాటిని తీసుకొచ్చి వాటిని తీసుకురొచ్చి దాన్ని మళ్ళీ అనలైజ్ చేయాలి. వీటన్నిటికీ డబ్బు ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు ఎవడు పెడతాడు? కంపెనీ వాళ్ళు బెటర్ కదా. ఎందుకంటే అర్థమవుతుంది మనకి ఎందుకో. సో ఎవడంటే క్రౌడ్ ఫండింగ్ చేశారు. ఈయన ఫ్రెండ్స్, పేషెంట్లు వీళ్ళే డబ్బులు పోజేసుకుని క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ స్టడీ చేశారు. సో ఆ స్టడీ చేసినటువంటి ఆర్గనైజేషన్ పేరు మిషన్ ఫర్ ఎథిక్స్ అండ్ సైన్స్ ఇన్ హెల్త్ కేర్, MESH అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దానికి క్రౌడ్ ఫండింగ్ అంటే ఎవరికి దోచినట్టు వాళ్ళు డబ్బులు దానం చేస్తే ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఈ స్టడీ చేశారు వీళ్ళు. సో ఈ స్టడీ ద్వారా 2 ఏళ్ళు చేశారు. ఆ స్టడీలో వీళ్ళు చేసినటువంటివి ఏంటి, 22 రకరకాల జబ్బులకి సంబంధించినటువంటి మందులు, 22 వేరే జబ్బులకి, అంటే షుగరు, బీపీ, ఇన్ఫెక్షన్లు, జ్వరాలు, ఇట్లా మొత్తం మీద కేటగిరీస్ అన్నీ ఏవైతే ఉంటాయో మెడిసిన్లో అన్నీ 22 వేరే బ్రాంచెస్ కావాల్సినటువంటి 100 మందులు తీసుకుని వీళ్ళు 2 సంవత్సరాలు స్టడీ చేశారు. నిజానికి 133 మందులు 22 వేరే కేటగిరీల్లో. అదే మందు వీళ్ళు కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అమ్మేటటువంటి కొంటారు. అదే మందు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటటువంటి ఫ్రీగా ఇచ్చేటటువంటి PM భారతీయ జన ఔషధి పరియోజన అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి మందుల్లో ఒకటి, కేరళ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్, KMSCL. సో కేరళ గవర్నమెంట్ ఇచ్చే మందులు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మందులు ఒకవైపు, అదే మందు అదే ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ప్రైవేట్ కంపెనీలు ఇచ్చి 2 కొని 133 వేరే మందులు వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే, క్వాలిటీ పరంగా గవర్నమెంట్ ఇచ్చే మందులు అంటే జనరిక్ మందులు, గవర్నమెంట్లను తీసేద్దాం, జనరిక్ మందులు ఎక్కడైతే మీరు కొంటున్నారో జనరిక్ మందులు, ప్రైవేట్ మందులు ఒకటే క్వాలిటీలో ఉన్నాయి.
జనరిక్ మందులు తయారు చేసే వాళ్ళు అంత నాణ్యత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చేయడమే కాకుండా తక్కువ ఖరీదుకి మీకు ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యపోయేటటువంటి ఇంకొకటి ఏంటంటే పారాసెటమాల్, జ్వరానికి మనం వాడేటటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, మీకు చాలామందికి ఒకటే పేరు తెలుస్తుంది. ఆ పేరు చెప్తే బాగుండకపోవచ్చు. సో చాలామందికి ఒకటే పేరు తెలుస్తుంది కోవిడ్ తర్వాత. అది కాకుండా దానికి ఎన్నో కంపెనీలు పారాసెటమాల్ జ్వరం మందుని వేరే వేరే పేర్లతో అమ్ముతున్నారు. సో 2.5 టైమ్స్ ఎక్కువ ఖరీదున్నటువంటివి ప్రైవేట్ మందులు. అలాగే యాంటీబయాటిక్ సింపుల్గా జలుబు, దగ్గు, జ్వరంకి ఇచ్చేటటువంటి సింపుల్ యాంటీబయాటిక్ అమాక్సిసిలిన్ ఏదైతే ఉందో 2.5 టైమ్స్ ఎక్కువ. అది కూడా కొలెస్ట్రాల్కి ఉపయోగించే ఎటార్వాస్టాటిన్, ఇది ఎంతమంది జీవితాంతం వాడేటటువంటి ట్యాబ్లెట్, అది 6.5 టైమ్స్ ఎక్కువ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు. చాలామంది డాక్టర్ దగ్గరికి వచ్చి నేను మందులు రాసిన తర్వాత, సార్ నాకు బలానికి ఏమన్నా మందు ఇవ్వండి సార్ అంటే, నేను వద్దన్నా కూడా వాళ్ళ నమ్మకం బట్టి సరే కాల్షియం ఏదో బి కాంప్లెక్స్ ఏదో రాయమండి అంటే సరే ఏదో రాస్తూ ఉంటాం. ఇది కంపెనీ వాళ్ళకి తెలుసు కదా. కాల్షియం మందులు, బి కాంప్లెక్స్ మందులు 13.7 రెట్లు ఎక్కువ ఖరీదు అమ్ముతున్నారు. వైటమిన్ డితో కలిపినటువంటి కాల్షియం మందులు లేదా వైటమిన్ డి మందులు, బి కాంప్లెక్స్లు 13.7 రెట్లు ఎక్కువ ఖరీదు పెట్టి వాళ్ళు అమ్మడం జరుగుతున్నారు. మీరు అదే జనరిక్ కొంటే అంతే తక్కువకి మీకు దొరుకుతుంది. క్లోపిడోగ్రల్, ఇది లైఫ్ సేవింగ్ మందు, రక్తం పలచబడే ట్యాబ్లెట్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, స్టెంట్ల తర్వాత, బైపాస్ల తర్వాత జీవితాంతం వాడే ట్యాబ్లెట్ 4 టైమ్స్ ఎక్కువ ఖరీదు పెట్టి అమ్ముతున్నారు. సో కొలెస్ట్రాల్ది క్లోపిడోగ్రల్ కలిపినట్లయితే మీకు అది ఎన్ని రెట్లు ఖరీదు పెట్టి మందులు వాళ్ళు జీవితాంతం వాడుతున్నారో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మీకు. సో హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళకి స్టెంట్ వేసుకున్నారు, లేదా బైపాస్ అయింది, ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఎటార్వాస్టాటిన్ లేదా యాస్పిరిన్ కానివ్వండి, క్లోపిడోగ్రల్ కానివ్వండి, కలిపిన మందులు వాళ్ళు జనరిక్ తీసుకున్నట్లయితే దగ్గర ఈ స్టడీలో ఏం తెలిసిందంటే 60,000 నుండి 75,000 వరకు, కొన్ని చోట్ల అయితే కాస్ట్లీ మందులు బాగా కాస్ట్లీ మందులు ₹1,00,000 దాకా, 60,000 నుండి ₹1,00,000 దాకా ఆదా అవుతుంది సంవత్సరానికి. ఒక మిడిల్ క్లాస్ వర్గం వాడు ఇది ఎంత ఎక్కువ మందుల వల్ల సేవ్ అవుతుందో చూడండి. సంవత్సరానికి ఎంత అయితే వాళ్ళ జీవితాంతం పడాలి కాబట్టి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ద్వారా ఎన్ని లక్షలు వాళ్ళకి సేవ్ అవుతుందో చూడండి. సో జనరిక్ మందులు నాణ్యమైనవే. మీకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లు, ఆఫ్కోర్స్ ఈ స్టడీలో కేరళ స్టడీ చేశారు. సో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మందులు కూడా నాణ్యమైనవే. అవి తక్కువ ఖరీదుగా అమ్ముతున్నప్పటికీ కూడా అవి నాణ్యమైనవే. సో ఇవి మీరు ధైర్యంగా తీసుకోవచ్చు. అంటే ఆరోగ్యశ్రీలో వచ్చే మందులు ఏమైనా కానివ్వండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవి కూడా మీరు ధైర్యంగా వాటి నాణ్యతను నమ్మి మీరు తీసుకోవడం ద్వారా మీకు ఏమి నష్టం జరగదు సరిగదా. అదే క్వాలిటీ మందులు మీరు వేసుకుంటారు అని చెప్పడానికి ఈ స్టడీ సైంటిఫిక్లీ ప్రూవెన్ స్టడీ. ఇది లేటెస్ట్ కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మీకు. సో ధైర్యంగా మీరు వేసుకోవచ్చు మందులు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.